హాయ్ వెల్కమ్ టు ఛానల్ విందుగానం వెల్కమ్ టు భార్గవీస్ కిచెన్. ఇవాళ విందుగానం స్టైల్లో చికెన్ కబాబ్ ఎలా అంటే చూసేద్దాం రండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే చికెన్ ని మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా శనగపిండి తీసుకున్నానండి. నేను కార్న్ ఫ్లోర్ ఉన్నా కూడా శనగపిండి వేసుకుంటాను, నాకు అదే ఇష్టం. ఇంకా కారం పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ సైజ్ అంతా లెమన్, సాల్ట్, ఇంకా ఈ స్పర్శ కబాబ్ పౌడర్ అని మనకి ఆల్ మిక్స్ అని వస్తుంది, మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇంకా దాంతో పాటు ఒక ఎగ్ తీసుకున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, మొత్తం కలిపేసుకుందాం రండి. చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి ఇంక 1 by 1 ఇప్పుడు చూపించినవన్నీ వేసేసుకుంటామండి. ఆ స్పర్శ కబాబ్ పౌడర్ అని చెప్పాను కదా, అది 1.5 kg చికెన్ కి నేను ఒక ప్యాకెట్ వేసేసుకున్నాను. ఇంక నిజం ఇట్లా ట్రై చేయండి. మళ్ళీ ఇంకెప్పుడైనా చేసుకున్నా కూడా ఈ రకంగానే ట్రై చేస్తాను, అంత బాగుంటుంది. తర్వాత ఫైనల్ గా లెమన్ పిండేసుకొని మంచిగా కలిపేసుకోవడమే అండి. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్, అలాగే ఎంత సేపు ఊరిందంటే అంత అది కూడా ముక్క ముక్కకి పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసాము. డీప్ ఫ్రై పెట్టేసిన తర్వాత వేడెక్కిన తర్వాత దబా వేసేసుకున్నాను. దబదబా వేసుకోలేదులేండి, దబదబా వేసుకుంటే చేపైన పడుతుంది, స్లోగానే వేసుకున్నాను. ఇంకా వేసుకోగానే ఇంకా కొంచెం తర్వాత అది ఫ్రై అయిపోయింది. తీసేసి ప్లేట్లోకి వేసుకొని ఆనియన్తో పాటు ఆ లెమన్ పిండుకొని తింటే ఉండదండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏదో వీడియోస్ చేస్తున్నారు సబ్స్క్రైబ్స్ కోసం అని మాత్రం అనుకోవద్దండి, తప్పకుండా ట్రై చేయండి, మీరే చెప్తారు. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్.